ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రావెల్లో ఉన్నామండి. రావెల్ అనే ఊర్లో ఇదిగోండి. ఇందాకలు మీకు అక్కడ చూపించాను చూడండి, అది మెయిన్ రోడ్ అండి. అది రావెల్ ఊరండి. ఆ రావెల్ నుంచి పాములపాడు వెళ్ళే రోడ్డు ఇదిగోండి. ఇప్పుడు ఈ డొంక రోడ్డు ఉంది కదా, ఇది రోడ్డు స్ట్రైట్ వెంచర్లోకి రోడ్డు. ఈ రోడ్డుకి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత, చెట్టు దాటిన తర్వాత రావెల్ నుంచి పాములపాడు వెళ్ళే తార్ రోడ్డు అండి, మెయిన్ రోడ్డు. ఇది మన వెంచరు, నేను చెప్పబోయే వెంచరు. తర్వాత ఇదిగోండి, ఇదే రోడ్డు స్ట్రైట్కి వెళ్తున్నాము. ఇటు రావెల్ నుంచి బేజాద్పురం వెళ్ళే రోడ్డు అండి. అంటే రావెల్ నుంచి బేజాద్పురం వెళ్ళే రోడ్డు, రావెల్ నుంచి పాములపాడు వెళ్ళే రోడ్డు. ఈ రెండు తార్ రోడ్డు మధ్యలో మనం ఇక్కడ వెంచర్ తీసుకున్నామండి, మార్కెటింగ్. అయితే ఇది వచ్చేసి మనకి ఇదిగోండి, ఈ రోడ్డు మీరు చూసేదేమో మెయిన్ రోడ్డు అండి, 40 అడుగుల రోడ్డు, పెద్ద రోడ్డు ఇది. ఇక్కడ ప్లాటింగ్ ఇచ్చామండి. ఆ చివరి దాకా అక్కడ మిరప వేసారు చూడండి, ఆ చివర ఆ పత్తి వేసారు, మిరప, ఇదంతా ఓపెన్గా ఉంది చూడ, అది ప్లాట్లు అండి. అయితే ఇగో ఇటేమో ఇది పెద్ద రోడ్డు అండి. ఇది కూడా ఈ రోడ్డుకి అటు ఇటు లెఫ్ట్ రైట్ ప్లాట్లు ఉన్నాయండి, ఈస్ట్ ఫేస్లు వెస్ట్ ఫేస్లు మొత్తం. అయితే ఈ రావెల్లో మనకి ఇక్కడ ఓపెన్ ప్లాట్లు మీకు అనుకూలంగా ఉన్నాయండి. 245 గజాలు బిట్లు ఉన్నాయి దీంట్లో, ఈస్ట్ ఫేస్లు వెస్ట్ ఫేస్లు. ఇదిగోండి, ఇక్కడ నుంచి అండి ప్లాట్ నెంబర్ 1 స్టోన్ మీద చూశారు కదా, అదిగోండి. ఇది ఇక్కడ నుంచి ప్లాటింగ్ అండి. మొత్తం ఈ ప్లాట్లు అండి మీకు స్టోన్ చేసిన చివరి చెట్టు చూడండి, అటు రోడ్డు మొత్తం ఈస్ట్ ఫేస్లు అండి, ఇటు పక్క మొత్తం వెస్ట్ ఫేస్లు. అయితే దీనికి హైలైట్స్ ఏమున్నాయంటే, రావెల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కూడా టాక్ ఉందండి, అదొకటి. అది కాకుండా మనకి హైదరాబాద్ నుండి మచిలీపట్నంకి గ్రీన్ఫీల్డ్ హైవే ఎక్స్ప్రెస్ వే అండి, అది ఒకటి టాక్ ఉందండి. అంటే అది ఉంది ఆల్రెడీ కన్ఫర్మ్డ్. అది అంటే అది ఇటు ఈ వెంచర్కి అటు పక్కగా వెళ్ళిద్దండి, పొన్నికల్లు పాములపాడు మీదుగా అటు వెళ్ళిద్ది. హైదరాబాద్ నుంచి మచిలీపట్నం ఎక్స్ప్రెస్ వే, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే. తర్వాత కొంచెం తాడికొండ అడ్డ రోడ్డు చాలా దగ్గర అండి దీనికి. తాడికొండ అడ్డ రోడ్డు నుంచి అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ వే అది ఒకటి ఉందండి. ఈ రెండు హైలైట్స్ దీనికి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వచ్చేసరికి ఇక్కడికి 3 నిమిషాలు అండి. గుంటూరు వచ్చేసి జస్ట్ ఒక 15 నిమిషాల జర్నీ. అమరావతి రాజధాని వచ్చేసి ఒక 10-15 నిమిషాల జర్నీ అండి, ఇక్కడికి చాలా దగ్గర. అయితే రావెల్ అనే ఊరు వచ్చేసి మనకి అడ్రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుందండి. తాడికొండ అడ్రోడ్డుకి పొన్నుగల్లు పక్కన ఉంటుంది. ఇటు నుంచి మనం రాజధానికి వెళ్ళొచ్చు, గుంటూరుకి వెళ్ళొచ్చు. తర్వాత గుంటూరు అమరావతి మెయిన్ రోడ్డుకి చాలా దగ్గర అండి ఇది. అంటే ఇన్వెస్ట్మెంట్కి చాలా అనుకూలం అండి దీనికి. ఈ 12,500 అండి గజం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. అంటే ఈస్ట్ ఫేస్లు వెస్ట్ ఫేస్లు ఉన్నాయి. అయితే మీకు పూలింగ్లోకి పోయినా మళ్ళీ మాకేం ప్రాబ్లం రాదండి. పూలింగ్లోకి వెళ్తే మీకు ఈ ప్లాట్ మీద 65% ఇస్తారు. అంటే ఇప్పుడు మీరు 245 గజాలు కొన్నారు, రేపు పూలింగ్లోకి వెళ్ళింది మొత్తం మీకు 155 గజాలు వచ్చింది. దానిలో 65% అంటే ఈ 155 గజాలు కనీసం అప్పుడు పూలింగ్లోకి వెళ్ళినప్పుడు గజం 20,000-30,000 వేసుకున్నా కానీ కూడా మీకు 50 లక్షల దాకా వచ్చిందండి. అంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ ప్రైజు 12,500. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. అంటే చాలా తక్కువ బడ్జెట్లో రాజధానిలో మనకు రావెల. అంటే ఇది అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉంటుందండి. అవుటర్ రింగ్ రోడ్డు 3 కిలోమీటర్లు ఉంటుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు వచ్చేసరికి మనకి చాలా దగ్గర. తర్వాత సెకండ్ పూలింగ్ వచ్చేసరికి ఇక్కడ ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది రావెల అనేది అన్నిటికీ సెంటర్ పాయింట్. గుంటూరు అమరావతి మెయిన్ రోడ్డుకి చాలా దగ్గర, మా తాడికొండ అడ్డ రోడ్డుకి చాలా దగ్గర, ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి చాలా దగ్గర. అన్నిటికీ అనుకూలంగా ఉంటుందండి. అన్నిటికీ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి మీకు చాలా అనుకూలమైన ప్రాంతం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. అయితే దీనికి ఒక ఆఫర్ ఉందండి, మీరు ఫోన్ చేస్తే ఆఫర్ చెప్తాను. ఇదే అండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి. ఉంటానండి, బాయ్ ఫ్రెండ్స్.